మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులతో ఉదయం అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు సీఎం. ఉదయం 6:30కే మొదలైన సమావేశం 9 గంటల వరకు జరిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మంత్రులను అడిగి తెలుసుకున్నారు సీఎం. కార్పొరేషన్లలో పరిస్థితిపై ఆరా తీశారు. ప్రచారానికి ఇవాళ చివరి రోజు కావడంతో మంత్రులకు కీలక సూచనలు చేశారు. కార్పొరేషన్లలో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితి ఉందని నేతలకు చెప్పారు సీఎం. బైంసా, ఆదిలాబాద్, కడెం, భూపాలపల్లి, అలంపూర్, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, గజ్వెల్ మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితిపై విశ్లేషించారు సీఎం. ఇక మున్సిపల్స్ పై మంత్రులతో సీఎం జూమ్ మీటింగ్. మంత్రుల ప్రచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మంత్రులు ముఖ్య నేతలకు సీఎం సూచనలేంటి? వచ్చిన తర్వాత ఏ ఎన్నిక జరిగినా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత అంతకంటే ముందు 2 సార్లు బై ఎలక్షన్స్లో కూడా మనం చూసినాం. బ్యాక్ టు బ్యాక్ జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్నటువంటి నేతలను పిలిపించుకొని నివాసానికి పిలిపించుకొని రివ్యూస్ చేసినటువంటి సిచ్యువేషన్. సో దాంట్లో భాగంగానే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పార్టీ సింబల్తో జరిగేటువంటి ఎన్నిక కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలిపే లక్ష్యంగా అందరూ కష్టపడాలనేది సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశంగా చాలాసార్లు జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి ఈ అంశాలపైన క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత స్పెషల్గా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా బాధ్యత మంత్రులకు అప్పచెప్పారు. గెలుపు బాధ్యత అంతా కూడా వాళ్ళదే ఉంటుందనేటువంటి అంశాన్ని కరాఖండిగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎక్కడ సమన్వయం లోపం కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఇన్ఛార్జీలకు అదనంగా బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళంతా కూడా పోలింగ్ డేట్ కంటే ముందు అందరూ కూడా గ్రౌండ్ జీరోలోనే ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ని తనకు అందజేయాలనేటువంటి అంశాన్ని సీఎం స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే దాదాపు 3 సార్లు జూమ్ సమావేశం జరిగింది. మూడు సార్లు జరిగినటువంటి జూమ్ సమావేశంలో కూడా ఒకసారి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూమ్ కాన్ఫరెన్స్లో ఆ తర్వాత అక్కడ నుంచి విదేశాల నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం అత్యవసరంగా సమావేశాన్ని కాల్ఫర్ చేశారు. ఉదయం 6:30 ప్రాంతంలో జూమ్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీసీ తెలంగాణ కార్యదర్శులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళతో జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. దాదాపు 6:30 నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ సమావేశం కొనసాగింది. చాలా అంశాలపైన విశ్లేషణ సీఎం రేవంత్ రెడ్డి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఆదిలాబాద్, బైంసా, కడెం, అలంపూర్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్కి సంబంధించినటువంటి కొన్ని మున్సిపాలిటీలను ఉదాహరణ తీస్తూ ఏ రకమైనటువంటి సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి, ఎట్లా తమ వైపు జనాలు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మన గవర్నెన్స్ వైపు ఉన్నారనేటువంటి అంశాన్ని ఆ ప్రాంతాల మున్సిపాలిటీకి సంబంధించి విశ్లేషణ చేశారు. ఇక 116 మున్సిపాలిటీలు గాను దాంతోపాటు 7 కార్పొరేషన్లకు ఎన్నిక జరగబోతుంది కాబట్టి కార్పొరేషన్స్ ఖచ్చితంగా క్లీన్ స్వీప్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని సర్వేలు ఈ మేరకు చెప్పాయనేటువంటి విషయాన్ని జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను ఉద్దేశించి, పార్టీ ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇంకా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని సీఎం చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. ఎండ్ కార్డు పడబోతుంది కాబట్టి చిన్న అంశాన్ని కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పంచాయతీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి పొరపాట్లు అయ్యాయో అవి మళ్ళీ రిపీట్ కాకుండా, ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ప్రతి ఒక్కరూ గ్రౌండ్ జీరోలో కష్టపడాలనేటువంటి అంశాన్ని చెప్పారు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కరీంనగర్, నిజామాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మరింతగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ప్రతికూల పరిస్థితులు ఉంటే ఏ రకంగా మెజర్స్ తీసుకోవాలి, స్థానిక డీసీసీ నేతలు, ఆయా ఇన్ఛార్జ్ కావచ్చు, నియోజకవర్గకు సంబంధించినటువంటి ఇన్ఛార్జులు ఏ రకంగా వాళ్ళను పోలరైజ్ చేయడము, కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి, ఎందుకు గురించి వేయాలనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఒకటి మాత్రం స్పష్టంగా సీఎం చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది, ప్రతి ఒక్కరూ ఇప్పటివరకు కూడా కష్టపడ్డారు. ఇక ప్రచారం లాస్ట్ డే కావడంతో ఇంకా గ్రౌండ్ జీరోలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి అంశాన్ని ఎక్కడ కూడా ల్యాప్సెస్ లేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. వార్ రూమ్కి ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తూ సమాచారం ఇవ్వాలి. తానే స్వయంగా మానిటరింగ్ చేస్తాననేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు ఏ ఎన్నిక జరిగినా కూడా. ఎందుకంటే దాదాపు అధికారంలో లేకముందు
ప్రతిపక్షంలో ఉండి 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ప్రతి ఎన్నిక కొట్లాడుతూ వచ్చింది. ఇక అధికార పక్షంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ప్రతి ఎన్నికను ఛాలెంజింగ్గా తీసుకుంటాననేటువంటి అంశాన్ని చాలాసార్లు సమావేశంలో గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పిఎస్సీ సమావేశంలో చెప్పారు. తన గెలుపు కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళ గెలుపు కోసం గడప గడప ఊరూరే కాదు గడప గడప తొక్కుతారనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. కాబట్టి దాంట్లో భాగంగానే దాదాపు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 5 ప్రాంతాలకు వెళ్ళి బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. కాబట్టి అవి గెలుపునకు ఎంతో దోహదపడతాయనేటువంటి అంశాన్ని అయితే పార్టీ వర్గాలు విశ్లేషణ చేస్తున్నారు.